హరి ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. నేనండి మీ సౌమ్య. ఆధ్యాత్మిక జ్ఞానం ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఇవాల్టి వీడియోలో సంధ్యా వేళలు తులసి చెట్టు ఎదుట దీపారాధన ఎందుకు చేస్తాము? హిందూ ఆచారాల ప్రకారం ప్రతిరోజు సూర్యాస్తమయం తర్వాత సాయంకాలం సమయంలో తులసి చెట్టు ఎదుట దీపారాధన చేస్తారు. శాస్త్రాల ప్రకారం పర్యావరణాన్ని శుద్ధి చేసేందుకు, ఇల్లు కార్యాలయంలో ఆధ్యాత్మిక వాతావరణం పెంపొందించేందుకు దీపాన్ని వెలిగిస్తారు. కానీ సంధ్యా సమయంలో ఎందుకు వెలిగిస్తారు అనేది ఈ వీడియోలో చూసేద్దాము. వీడియో పూర్తి చూసి మీకు కానీ నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హిందూ మతంలో ఎన్నో ఆచారాలు, కట్టుబాట్లు, వ్యవహారాలు ఉన్నాయి. హిందూ మత విశ్వాసాల ప్రకారం తులసి మొక్కను ఎంతో పవిత్రమైనదిగా భావిస్తాము. అందుకే ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేసి ఎంతో భక్తి శ్రద్ధలతో తులసి చెట్టుకు పూజలు చేసి ప్రదర్శనలు చేస్తాము. తులసీదేవిని లక్ష్మీదేవికి ప్రతీకగా భావిస్తాము. తులసి చెట్టును పూజించడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లో నివాసం ఉంటుందని, అందుకే ప్రతిరోజు సంధ్యా సమయంలో తులసి చెట్టు ఎదుట దీపారాధన చేస్తారు. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం, విష్ణుమూర్తి ఆశీస్సులు లభిస్తాయని నమ్ముతారు. ఈ సందర్భంగా తులసి చెట్టు పూజ చేసే సమయంలో పాటించాల్సిన పద్ధతులు, దీపారాధన వేళ ఎలాంటి నియమాలు అనుసరించాలి అనేది పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాము. తులసి చెట్టుతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ప్రతిరోజు తులసి చెట్టుకు నీరు పోసి ఆ చెట్టు ఎదుట దీపం వెలిగిస్తే వారికి కష్టాల నుంచి విముక్తి లభిస్తుంది. శాస్త్రీయ పరంగా తులసి ఆకులతో క్యాన్సర్ వంటి వ్యాధులను కూడా నయమవుతాయి. తులసి తీర్థంలో సర్వ రోగాలు నయమవుతాయని చాలామంది నమ్ముతారు. అలాగే తులసి చెట్టుకు నీరు పోసిన తర్వాత ఖచ్చితంగా 5 లేదా 9 ప్రదర్శన వేసి అలా ప్రదర్శన చేసే వేళ నీటిని పోయాలి. ఒకవేళ మీ ఇంట్లో తులసి చెట్టు ఎదుట ప్రదర్శనలు చేయడానికి స్థలం లేకుంటే తులసి మొక్కను నాటి కొన్ని మంత్రాలను జపించాలి. ఈ మంత్రాలను జపిస్తూ తులసిని ప్రార్థించిన వారికి లక్ష్మీ అనుగ్రహం లభిస్తుంది. ఈ మంత్రాలు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు చూసుకొని నెమ్మదిగా చదువుకోవచ్చు. నమస్తులసి కళ్యాణి, నమో విష్ణుప్రియే శుభే, నమో మోక్షప్రదే దేవి, నమస్తే మంగళప్రదే. ఇవి మంత్రాలు. ఈ మంత్రాలు డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, నేను చూసుకొని మీరు చదువుకోవచ్చు. అలాగే ఆక్సిజన్ను విడుదల చేయడంలో తులసి చాలా సహాయపడుతుంది. తులసి చెట్టు ఎదుట ప్రదర్శనలు చేయడం వల్ల శ్వాసకోశ సమస్యలు తొలగిపోతాయి. అంతేకాకుండా మనం పీల్చుకునే ఆక్సిజన్ను వదిలే ఏకైక మొక్క కూడా తులసి చెట్టే. అందుకే ప్రతిరోజు విధిగా ఉదయం సంధ్యావేళలో తులసి మొక్కను పూజించి దీపాన్ని వెలిగించాలని పండితులు చెప్తున్నారు. ప్రాచీన పురాణాల్లో తులసి మొక్కను ఆరాధించేందుకు అనేక రకాల కారణాలు ఉన్నాయి. అయినప్పటికీ స్వర్గం లేదా వైకుంఠం చేరేందుకు తులసిని వారధిగా భావిస్తారు. భక్తులు తమ అంతిమ లక్ష్యమైన మోక్షసిద్ధికి తులసి ఎంతగానో మేలు చేకూరుతుంది. ఈ విధంగా ఈ వీడియోలో అందించిన ప్రతి అంశం కూడా మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ప్రతి విషయాన్ని మీ సొంత ఆలోచనలతో నిర్ణయాలు తీసుకోండి. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.